భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. లో పోటీ చేసేందుకు వసంతకు ఆసక్తి లేదా? తాను సీఎంఓకు వెళ్లినా సీటు రాదనే ఉద్దేశంతోనే వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓకు వెళ్లటం లేదా? మరేదైనా ఉద్దేశాలు ఉన్నాయా? మంత్రి తీరుతో విసుగు చెందారా? అధిష్టానం కూడా తనకు న్యాయం చేయలేదనే నిర్ణయానికి వచ్చేశారా? ఈ చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీ రాజకీయాలు రోజురోజుకి హీట్ ఎక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నారు. మరో 3 నెలల్లో మాత్రం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల సామాజిక సమీకరణాలు గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను మార్చే పనిలో పడ్డారు. అభ్యర్థులను మార్పు చేసే వారిని తన వద్దకు పిలిపించి మాట్లాడుతున్నారు. ఎందుకు మార్చాల్సి వస్తుందో వివరిస్తున్నారు. వారికి భవిష్యత్తుపైన హామీ ఇస్తున్నారు. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు ఉంటుంది, ఎవరికి ఉండదో అనే సందిగ్ధంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలోనూ ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఏపీలో ఒకవైపు టికెట్ల టెన్షన్ కొనసాగుతున్న వేళ మరోవైపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చాలా కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీ మారతారని వార్తలు వచ్చాయి, కానీ అది జరగలేదు. ప్రస్తుతం అధికార పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చే తరుణం నడుస్తోంది. కేవలం ఎమ్మెల్యేలను మార్చకపోవటం వల్లే కేసీఆర్ ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారని జగన్ గట్టిగా విశ్వసిస్తూ తన పార్టీ ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడ్డారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ కు తాడేపల్లి నుంచి ఫోన్ వచ్చి క్యాంపు కార్యాలయానికి రావాలని కోరారు. 2024లో పోటీ చేసేందుకే తనకు ఆసక్తి లేదని, వసంత వెళ్లేందుకు నిరాకరించిందని పార్టీ కార్యాలయానికి తెలియజేసినట్లు సమాచారం. తాడేపల్లికి వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదని, టికెట్ నిరాకరించడంతో అవమానానికి గురయ్యాడని సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికే వసంతను చాలాసార్లు పార్టీ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేసింది అధిష్టానం. మంగళవారం, బుధవారం కూడా సీఎంఓకి రావాలని వసంతకు సమాచారం పంపింది. కానీ ఆయన హైదరాబాద్లోనే ఉండిపోయారు. 2019 ఎన్నికల్లో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమను ఓడించి వసంత కృష్ణ ప్రసాద్ జాయింట్ కిల్లర్గా ఎదిగారు. వసంతకు మంత్రి జోగి రమేష్ కు చాలా కాలం నుంచి వివాదం నడుస్తోంది. చాలాసార్లు ఈ విషయం పార్టీ అధిష్టానం వరకు వెళ్ళింది కూడా. నేతలు బుజ్జగించి పంపడం, మళ్లీ కొద్ది రోజులకు మొదటికే రావటం షరా మామూలైపోయింది. మంత్రి జోగి రమేష్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవటంపై వసంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి తాను పోటీ చేస్తానని అనుచరులకు మంత్రి జోగి రమేష్ స్పష్టం చేయడంతో మైలవరం వైసీపీలో ఓ వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ వర్గం మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనేక సందర్భాల్లో తెలిపారు. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ల మధ్య పంచాయతీ విషయంలో అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరించడం, ఏనాడు తాము అండగా ఉన్నామని భరోసా ఇవ్వకపోవడంతో అసహనంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు వసంత కృష్ణ ప్రసాద్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బుధవారం కూడా జోగి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు మైలవరం లేదా పెడన నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓకు వెళ్లలేదనే ప్రచారానికి బలం కలుగుతోంది. వసంత కృష్ణ ప్రసాద్ నిర్ణయంపై వైసీపీ హైకమాండ్ బుజ్జగింపు చర్యలకు దిగిందని మరో ప్రచారం కొనసాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై మాత్రం ఇప్పటి వరకు వసంత కృష్ణ ప్రసాద్ స్పందించలేదు.